ఈ హార్ట్ చూసారా ఎంత క్యూట్ గా ఉందో. ఇది అల్లడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? చెప్తా. ఈ హార్ట్ ని ఎక్కడ యూజ్ చేయాలో మనం హార్ట్ అల్లాక చెప్తాను. వెల్కమ్ టు రంగులాలికలు. నేను సౌజన్య. ఇంకా స్టార్ట్ చేద్దామా? అయితే నేను ఇక్కడ ఇన్ని హార్ట్స్ చూపించా కదా, అందులో ఒకటి పెద్దదేమో 3.5 mm హుక్ తో యూజ్ చేసా, చిన్నవి 2.5 mm, తర్వాత 2 mm. దీనికి కొంచెం యాన్ ఉన్నా సరిపోతుంది. సో అట్లా మీకు ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి హుక్ సైజ్ ని పెంచుకుంటూ యాన్ ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 mm హుక్ యూజ్ చేస్తున్నా. దీనికి మనకి డబుల్ క్రోషే ట్రిపుల్ క్రోషే వస్తే చాలు. దానికి ముందు మ్యాజిక్ రింగ్ వేయడం రావాలి అన్నమాట. అంటే ఇది లాస్ట్ లో మ్యాజిక్ చేస్తుంది. ఇప్పుడు యాన్ ని నేను చూపిస్తున్నట్టుగా వేలికి చుట్టుకొని ఇప్పుడు ఆ లోపల నుంచి యాన్ బయటకు తీసి అక్కడ ఆ రెండు కలుస్తున్న దగ్గర గట్టిగా ఇట్లా పించ్ చేస్తున్నట్టు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడైతేనే అది రింగ్ అనేది ఊడిపోకుండా ఉంటది. ఇప్పుడు చైన్ లాగా ఫామ్ అయిన దాంట్లో హుక్ పెట్టి ఫస్ట్ 3 చైన్స్ అల్లాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది కొంచెం ఇక్కడ హార్డ్గా అనిపిస్తుంది. కాబట్టి ఆ చైన్స్ వేసేటప్పుడు రింగ్ని గట్టిగా పట్టుకుంటే చైన్స్ వేయడం కొంచెం ఈజీగా వస్తుంది. ఈ 3 చైన్స్ అనేవి బేస్ లాగానే, దాన్ని మనము ట్రిపుల్ క్రోషే లాగా కన్సిడర్ చేయొద్దు. ఇది 3 చైన్స్ కాకుండా మళ్ళీ మనం 3 వేస్తాం అనమాట ట్రిపుల్ క్రోషెస్. ఇప్పుడు ఈ ట్రిపుల్ క్రోషెస్ని ఎట్లా అల్లాలి అంటే, హుక్ని యాన్కి చుట్టుకొని ఇక్కడ నేను 3 టైమ్స్ చుట్టాను కదా, అయ్యో 3 టైమ్స్ చుట్టకూడదు, తప్పు. అది డబుల్ ట్రిపుల్ క్రోషే అవుతుంది. నేను డబుల్ ట్రిపుల్ వేసా. దాన్ని 2 టైమ్స్ చుట్టాలి. యాన్ని హుక్కి 2 టైమ్స్ చుట్టుకొని రింగ్లో నుంచి హుక్ని తీసి ఇప్పుడు ఈ ఫస్ట్ ఉన్న 2 లూప్స్లో నుంచి ఒకసారి, దాని తర్వాత 2 లూప్స్లోంచి ఇట్లా యాన్ తీస్తే 3 టైమ్స్ తీస్తాం కదా, ఇది ట్రిపుల్ క్రోషే అవుతుంది. ఇట్లాంటివి ఇంకొక 2 వేయాలి. ఈ ట్రిపుల్ క్రోషే డబుల్ క్రోషే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్స్ లో అడగండి, చెప్తాను. ఇది మీకు ఈజీగా అర్థం కావాలి అన్నట్టు కొంచెం స్లోగా అల్లుతున్నా. దీని తర్వాత మళ్ళీ 4 టైమ్స్ డబుల్ క్రోషెస్ ని అల్లాలి. ఇక్కడ డబుల్ క్రోషే అంటే యాన్ని హుక్కి 1 టైం చుట్టుకుంటే మనకి డబుల్ క్రోషెస్ వస్తాయి అన్నమాట. అంటే ఇట్లా 2 టైమ్స్. ఇంతకు ముందు 3 టైమ్స్ వేసాం కదా, ఇప్పుడు 2 టైమ్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, సగం హార్ట్ ఏర్పడింది. మనం ఈ 4 డబుల్ క్రోషెస్ ని అల్లాక 2 చైన్స్ అల్లాలి. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అంటే హాఫ్ అయింది కదా, ఈ హాఫ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఈ 4DC అల్లినట్లే ఇక్కడ కూడా మళ్ళీ 4DC అల్లాలి. దాని తర్వాత ట్రిపుల్ క్రోషెస్ ని అల్లుదాం. సో చెప్పా కదా ఈ హార్ట్ ని ఎక్కడ యూజ్ చేస్తామో అని. దీన్ని క్లిప్స్ కి పెట్టి యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలకి క్యూట్ గా ఉంటాయి. నెక్స్ట్ కీ చైన్స్ కి యూజ్ చేయొచ్చు, లేదంటే బ్యాగ్ కి స్టిక్ చేయొచ్చు. ఏవైనా స్పెషల్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి వాటిలో ఈ హార్ట్స్ ని హ్యాండ్ మేడ్ అనమాట మనం చేస్తున్నాం కదా, ఈ హ్యాండ్ మేడ్ హార్ట్స్ ని ఎట్లా పెడితే చూడడానికి ఎఫెక్టివ్ గా ఉంటాయి. సరే, నెక్స్ట్ మనము స్టార్ చేద్దామా లేదంటే ఫ్లవర్ చేద్దామా? కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ట్రిపుల్ క్రోషెస్ వేయడం అయిపోయింది కదా, నెక్స్ట్ 3 చైన్స్ అల్లాలి. త్రీ చైన్స్ అల్లాక ఈ రింగ్ ఉంది కదా, దానికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. అయితే ఈ స్లిప్ స్టిచ్ చేశాక ఈ వర్కింగ్ యాన్ ఉంది కదా, అంటే ఇప్పుడు నేను పట్టుకున్నది కాకుండా ఈ పెద్దది, ఇందాక మ్యాజిక్ అన్నాం కదా, మ్యాజిక్ చేస్తుంది అన్నా కదా, ఇదే. ఈ తోక పట్టుకొని గుంజితే హార్ట్ అనేది మనకి తయారవుతుంది. ఈ పెద్ద యాన్ని ఇట్లా ఒక చైన్ వేసి కట్ చేసుకోవాలి. నా చేతికి చుట్టుకున్న యాన్ని వర్కింగ్ యాన్ అంటాం. సో ఇప్పుడు ఏంటి, ఇంకా ఈ హార్ట్ని అల్లడం అయిపోయింది. నెక్స్ట్ దాన్ని ఫినిషింగ్ చేయాలి.
ఎలా అంటే ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్ని పట్టుకొని గట్టిగా గుంజితే అంటే మనకు కావాల్సిన టైట్గా. ఇప్పుడు దీన్ని ఇంకొక యూజ్ కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఆ హోల్ ఉంది కదా, మ్యాజిక్ రింగ్ని పూర్తిగా క్లోజ్ చేయకుండా దాన్ని బటన్స్కి కూడా పెట్టుకోవచ్చు. బాగుంటుంది చూడడానికి. అంటే షర్ట్స్ వేసుకున్న తర్వాత ఆ షర్ట్కి బటన్ లాగా పెట్టచ్చు. మన చిట్టి హార్ట్ని బటన్కి పెట్టచ్చు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న యాన్ని మన అవసరాన్ని బట్టి, అంటే మనం యూజ్ చేసే ప్రాజెక్ట్ని బట్టి ఉంచాలా తీసేయాలా చూసుకొని దాన్ని కట్ చేసేస్తే కట్ చేయొచ్చు, లేదంటే నీడిల్ని యూజ్ చేసి వెనక కుట్టేసుకోవచ్చు. మీరు ఈ హార్ట్ యూజ్ చేసి ఏ క్యూట్ ప్రాజెక్ట్స్ చేశారో నాకు చెప్పాలి, చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.